మరి మహేష్ రెడ్డి అనగానే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి జలాల్బాయ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి పవర్ బుక్ ఇవ్వాల్సిందిగా. అలాగే అస్లాం భాయ్ జలాల్బాయ్. ప్లీజ్ సార్. అన్న కొంచెం ముందుకు రాన్న. ఓకే. అందరికీ నమస్కారం. మీ విలువైన సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి గొప్ప వ్యక్తి స్మరించుకునే దాంట్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి యునైటెడ్ మాస్ మీడియా మరియు జైమీ టీంకి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రతిరోజు గుర్తుంచుకునే వ్యక్తుల్లో మహామేధావుల్లో జై భీమ్ గారు ఒకరు. ఎలా అంటే మన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి నేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు, మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు అప్పుడప్పుడు గుర్తుంచుకోవచ్చు. అలానే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉంటారు. మహాత్మా గాంధీ కానీ నేతాజీ గారు కానీ, వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లోనే గుర్తించుకుంటున్నారు మనం. కానీ ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఒక పోలీస్ స్టేషన్ పైన ఫస్ట్ అడిగేది సెక్షన్, ఏ సెక్షన్ కింద కొట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఒక కోర్టు పోతే ఏ సెక్షన్ మీద వీళ్ళకు న్యాయం జరగాల ఆ సెక్షన్లో కూడా ఈయన కనపడతాం. మీద మాట్లాడాలా అనే కాడు గుర్తు వచ్చే వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఇంత గొప్ప వ్యక్తిని ఎవరు ఎప్పుడు, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని మన తరం కాదు, మన పిల్లల తరం, వాళ్ళ పిల్లల తరం కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి మన మాస్ మస్తాన్ గారు అన్నట్టు అంబేద్కర్ గారు కొందరు వారు కాదు, అందరివాడు, మనందరివాడు. నేను ఈరోజు ఫుల్ షెడ్యూల్ బిజీగానే ఉన్నాయి వాస్తవంగా. కానీ బాలేడన్న మహేష్ నేను కొంచెం వేరే ప్రోగ్రాంలో ఉన్నాను, పోయేసా అంటే అంబేద్కర్ గారు అంటే తప్పకుండా పోతాన్నా. ఎందుకంటే ఆయన కోసం సమయం కేటాయించడంలో తప్పు లేదు. కానీ విలువైన సమయం ఈరోజు పోవడంలో మంచి కార్యక్రమం కాబట్టి వచ్చినాం. ప్రతి ఒక్కరికి, నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరలా ప్రతి సంవత్సరం ఈ కోవిడ్లో ఇలాంటి కార్యక్రమాలు అందరూ అర్థం జరగాలని, ఏమైనా సహకారం కావాలంటే మేము కూడా సిద్ధంగా ఉంటామని మరీ ముఖ్యంగా చెప్తున్నా. నేను ప్రజెంట్ ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా అసోసియేషన్ తరఫున కూడా దేనికైనా అంబేద్కర్ గారికి సిద్ధం. ఎందుకంటే ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైన గొప్ప వ్యక్తి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎవరు ఏ దేశ ఎప్పుడు ఏం జరిగినా మాకు పిలుపునివ్వండి, మేము సిద్ధం దేనికైనా. కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి.